నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ లో రోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈసారి వచ్చిన పిక్చర్ మాత్రం మామూలు కామెడీ కాదు. పూర్తి స్థాయి హై డ్రామా అండ్ పొలిటికల్ థ్రిల్లర్. టైటిల్ ఏంటో తెలుసా? రేవంత్ అండ్ ది 17 కమాండోస్. పాపం మన సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉంటే ఇక్కడ హోమ్ టౌన్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనకు గట్టి హ్యాండ్ ఇచ్చేశారు. అది కూడా అసలైన హ్యాండ్ సింబల్ బ్రాండ్ తో. అసలు గాంధీ భవన్ లో ఏం జరిగింది? 40 మంది వస్తారనుకుంటే చివరకు 17 మందే ఎందుకు మిగిలారు? ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి కహాని ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. విషయం చాలా సింపుల్. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ మీద కొన్ని ఘాటు కామెంట్స్ చేశారు. సొంత కేబినెట్ సహచరుడి కూతురే నేరుగా సీఎంను టార్గెట్ చేస్తే రేవంత్ వర్గానికి కోపం రాదా? ఈ టైంలో మన పవర్ ఏంటో చూపిద్దాం, సీఎం ఇమేజ్ ఎంతో అసెంబ్లీకి చాటి చెబుతామని డిసైడ్ అయ్యారు. ప్లాన్ ఏంటంటే సిఎల్పి ఆఫీస్ లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదిక మీద నిలబెట్టి తొడగొట్టి రేవంత్ అన్న వెంటే మేమంతా అని బిగ్ సౌండ్ చేయాలని రేవంత్ రెడ్డి వర్గం గట్టిగానే డిసైడ్ అయింది. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి ఆంతరంగికుడు రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డికి అప్పగించారు. ఆయన ఫోన్ పట్టుకొని ఒక్కో ఎమ్మెల్యేకి రింగ్ చేయడం స్టార్ట్ చేశారు. హలో ఎమ్మెల్యే గారు, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని, సీఎంకి సపోర్ట్గా మీడియా ముందుకు రావాలి, వెంటనే రండి అని విజ్ఞప్తి చేశారు. కానీ అక్కడ రివర్స్ గేర్ పడింది. ఇంతకాలం మేం ఫోన్ చేస్తే ఎత్తలేదు, నియోజకవర్గం పనుల కోసం వస్తే పైరవీలు అని మీ అనుకూల మీడియాతో రాయించారు. ఇప్పుడు మీ సీటు కిందకి నీళ్ళొచ్చేసరికి మేం గుర్తుకొచ్చామా అని మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డికి ముఖం మీదే క్లాస్ పీకారట. మేం ప్రజాప్రతినిధులమా లేక మీ అవసరానికి వాడే తోలుబొమ్మలమా అని గట్టిగా నిలదీశారు. దీంతో షాక్ అవ్వడం నరేందర్ రెడ్డి వంత అయిందట. 66 మంది కాంగ్రెస్ దళంలో రేవంత్ వర్గం ఆశించిన సంఖ్య 40 మంది. కానీ ప్రెస్ మీట్ కి వచ్చి కూర్చున్నది ఎంతమంది? కేవలం 17 మందే. అంటే మ్యాథ్స్ ప్రకారం ప్లాన్ 60% ఫ్లాప్, 40% జస్ట్ పాస్. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ వచ్చిన 17 మందిలో కూడా సగం మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలు లేదా కొండా కుటుంబంపై లోకల్ వ్యతిరేకత ఉన్నవాళ్లే. అంటే రేవంత్ నాయకత్వానికి మనస్ఫూర్తిగా మద్దతిచ్చి వచ్చి కూర్చున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నిన్నటిదాకా రేవంత్ రెడ్డి టీం ఏం ప్రచారం చేసింది? రేవంత్ ను సీఎం సీటు నుంచి తప్పిస్తే ప్రభుత్వం కూలిపోతుంది, ఆయన దగ్గర 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల బలం ఉంది అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఉన్నది 16-17 మంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 17 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారు సామి? ఇది కదా అసలైన కామెడీ అంటే. హైదరాబాద్ లో ఈ రచ్చ జరుగుతుంటే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని అర్జెంటుగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక్కడ విదేశీ పెట్టుబడులు తేవడం కంటే అక్కడ సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోకుండా చూసుకోవడం ముఖ్యమని ఆయనకు అర్థమైపోయింది. గాంధీ భవన్ వర్గాల్లో ఇప్పుడు ఒక్కటే టాక్ నడుస్తోంది. అధిష్టానం కనుక రేపు పొద్దున ఏమైనా గట్టి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆ 17 మందిలో సగం మంది రివర్స్ టాస్క్ ఆడి జారుకోవడం ఖాయం. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి రోజు రగులుతూనే ఉంది. కోఆర్డినేషన్ కమిటీ వేసినా, ఏఐసిసి నివేదికలు ఇచ్చినా పరిస్థితి మారలేదు. రేవంత్ బలం నిరూపించుకుందాం అనుకుని పన్నిన బల ప్రదర్శన పాచిక చివరికి ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టే టెస్ట్ గా మారిపోయింది. మొత్తానికి కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్లీ షురు అయింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నాక ఈ మంటలను చల్లారుస్తారా లేక ఈ 17 మంది మార్క్ పొలిటికల్ డ్రామా ముందు ముందు ఇంకా పెద్ద తిరుగుబాటుకు దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఇక దీనిపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఈ ఝలక్ పై మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.